నరం మీద పుండు నడమంత్రపు సిరి నిలవదనే సామెత చెప్పినట్లుగా తప్పుడు కేసులు పెడితే నిలవని తాజాగా అర్థమవుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్పై గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల చేత పెట్టించిన తప్పుడు కేసును కోర్టు కొట్టివేసింది. కేవలం కక్ష సాధింపు కోసమే అప్పట్లో కేసులు పెట్టించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ వ్యూహం బెడిసి కొట్టినట్లయింది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. గత వైసీపీ ప్రభుత్వం జనసేనాని పవన్ కళ్యాణ్ను ఎన్ని ఇబ్బందులకు గురిచేయాలో అన్ని ఇబ్బందులకు గురిచేసింది. వారాహి యాత్రను అడ్డుకుంది, ఏపీలో అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంది, సభలకు పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే తప్పుడు కేసులు నమోదు చేసింది. చివరికి అవి నిలవలేదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై గతంలో నమోదైన క్రిమినల్ కేసులను న్యాయమూర్తి ఎత్తివేశారు. పవన్ పై అభియోగాలను తొలగిస్తూ తాజాగా గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ఎత్తివేతకు గల కారణాలను న్యాయమూర్తి వెల్లడించారు. వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని పవన్ కళ్యాణ్ ఆరోపించారంటూ 2023 జూలై 29న గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేరుగా కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్పై ఐసీసీ సెక్షన్లు 499, 500 కింద కేసు నమోదైంది. మరోవైపు తనపై కేసును కొట్టేయాలంటూ పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం వాలంటీర్లను మరోసారి విచారించింది. తాజా విచారణలో తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలపడంతో కేసును ఎత్తివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్కు ఊరట దక్కినట్లయింది. పవన్ కళ్యాణ్ గతేడాది జూలై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో ప్రసంగిస్తూ కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని, కొంతమంది బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నట్లు ఆరోపించారని గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొంతమంది వాలంటీర్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదే నెల 20న ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదుతో పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు దాఖలైంది. తర్వాత ఇది ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్కు నోటీసులు పంపారు. తనపై నమోదైన అక్రమ కేసులపై హైకోర్టును ఆశ్రయించగా గతంలో పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు చేసిన వాలంటీర్లను న్యాయమూర్తి ప్రశ్నించగా తమకు ఈ కేసుతో సంబంధం లేదని, ప్రభుత్వం దాఖలు చేసిన ఫిర్యాదులో తాము సంతకాలు కూడా చేయలేదని వాలంటీర్లు చెప్పారు. దీంతో ఈ క్రిమినల్ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో వైసీపీ పవన్ కళ్యాణ్పై పన్నిన వ్యూహం ఫలించలేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఒకటి, ఫిర్యాదు చేసింది ఒకటి. కేవలం పవన్ కళ్యాణ్ను ఇబ్బందుల పాలు చేయడానికి వాలంటీర్ల చేత బలవంతంగా కేసులు పెట్టించారని అప్పట్లో విమర్శలొచ్చాయి. ఇప్పుడు వాలంటీర్లు తమంతట తాముగా కోర్టుకు హాజరయ్యి తమ సంతకాలు లేకపోయినా పెట్టినట్లు చేశారని చెప్పడంతో అసలు విషయం బయటపడింది. వైసీపీ అధికారంలో ఉండగా అనేక రకాలుగా ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే అస్సలు జగన్కు పడేదే కాదు. ఇప్పటికీ జగన్ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. దీంతో పవన్ను ఇరికించాలని వైసీపీ ప్రయత్నం బెడిసి కొట్టింది. జగన్ సర్కార్ అధికార దుర్వినియోగం చేసినట్లయింది. తప్పుడు కేసు పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. చివరికి కేసులను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఇది వైసీపీకి చెంపపెట్టుగా భావిస్తున్నారు జన సైనికులు. ఏదైనా ఎవరైనా నిర్మాణాత్మక కేసులు పెట్టాలి. ఏదో కక్షపూరితంగా కేసులు పెడితే ఇలాగే కొట్టివేసి పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తులోనైనా ఇలాంటి ధోరణులు మారుతాయో లేదో.